రైట్, విమాన ప్రమాదాలపై స్పందించడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి నారాయణరావు గారు మనతో ఉన్నారు. నారాయణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ లో అసలు ఎలాంటి సమాచారం లభ్యమయ్యేదండి? ఓకే, ఇప్పుడు ఈరోజు జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ అత్యంత బాధాకరం, యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ మనం దీని నుంచి పాఠాలు నేర్చుకొని ఇటువంటి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి సాంకేతిక ఉన్నదన్న అభిప్రాయం. ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్ యాక్సిడెంట్. ఇది 16th June 1981లో ఫ్లైట్ నంబర్ IC519 హైదరాబాద్ ఫ్లైట్ తిరుపతి ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అయిన 2 నిమిషాలకు ఇట్ అటైన్డ్ ఎ స్పీడ్ ఆఫ్ 245 feet and then aircraft started losing height because the velocity dropped. 2 నిమిషాలకి ఈ ఎయిర్క్రాఫ్ట్ 245 అడుగుల ఎత్తుకు వెళ్లి కిందికి జారిపోతుండింది, ఎందుకంటే దాని వెలాసిటీ తగ్గిపోతుండింది. అది 18 seconds లో క్రాష్ ల్యాండ్ అయింది 1.5 kilometer సౌత్ వెస్ట్ ఆఫ్ తిరుపతి. అప్పట్లో ఆ ఎయిర్క్రాఫ్ట్ లో 4 మంది ప్యాసింజర్స్, 4 క్రూ సిబ్బంది ఉన్నారు. ముఖ్యమైన ప్యాసింజర్స్ నాకు బాగా గుర్తుంది, అప్పటి ఈఓటిటిడి PVRK ప్రసాద్ గారు. లేటర్ హీ బికేమ్ ది సెక్రటరీ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆల్సో సంఘటిత ఆంధ్రప్రదేశ్ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారు ఉన్నారు. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సాంకేతికంగా అది పడిపోయేటప్పుడు దాని ఫ్లాప్స్ అంటే వింగ్స్ ఇన్నర్ క్లోజ్ అయినాయి, పైలట్ క్లోజ్ చేయలేదు, వాటంతటా అవే క్లోజ్ అయినాయి. ఎయిర్ క్రాఫ్ట్ టెయిల్ మోడ్ లో గ్రౌండ్ మీద పడింది. 4 ప్యాసింజర్లకు గాయాలు తగిలాయి, మిగతా వాళ్ళందరూ దేవుని దయ వల్ల సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మాత్రం బియాండ్ రిపేర్, ఇట్ వాజ్ ఎ రికేజ్. సుమారుగా ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ కూడా అలాంటిదే అని నాకు అనిపిస్తోంది. సార్, ప్రమాదం జరగనుంది అని చెప్పేందుకు ఇవాళ ఎయిర్ ఇండియా పైలట్ ATCకి మేడే కాల్ కూడా చేసినట్టు కూడా తెలుస్తోంది. అంత టైంలో చెప్పండి సార్. ఆ కాల్లో ఏముందో చూడాలి, వాట్ హీ హాజ్ కన్వేడ్ ఆ పైలట్. అది వాళ్ళు బ్లాక్ బాక్స్ అనలైజ్ చేసిన తర్వాత విషయం వస్తుంది. ఓకే, నేను అనుకోవడము ఇది కుములో నింబస్ క్లౌడ్ వలన లో లెవెల్ విండ్ షియర్ డెవలప్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నాను. ఇది సుమారుగా తిరుపతిలో జరిగిన యాక్సిడెంట్ కి సిమిలర్. మనము దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు నేను SV యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నాను. నేను అనలైజ్ చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ కి ఒక లో లెవెల్ విండ్ షియర్ అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశాను. దాన్ని లోలా అంటారు, LOLA. ఇవి ఎందుకు అవసరం అంటే మైక్రోబస్సు డౌన్ డ్రాఫ్ట్స్ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అయితే ఇవి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మాత్రమే ఉంటాయి అటువంటి మైక్రోబస్. సో ATC ఏం చేస్తుందంటే అది మెజర్ చేసి దే విల్ అడ్వైజ్ ది ఎయిర్ క్రాఫ్ట్ టు టేక్ ఆఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సిమిలర్లీ ల్యాండింగ్ కూడా. ఒక ల్యాండింగ్ ఇటువంటి సంఘటన మణిపాల్ ఎయిర్పోర్ట్ లో జరిగింది, నాకు ఇప్పుడు ఇయర్ గుర్తులేదు. సో ఇలాంటి సంఘటనలు భారత్ చాలా తక్కువ, వేరే అమెరికాలో ఎక్కువ జరుగుతుంటాయి. తక్కువ అని మనం వదిలేయకూడదు. ఈ రోజు దుర్ఘటన ఎంత చెప్పుకోలేనటువంటి దుర్ఘటన. దీనికి కారణం ఎవరని చెప్పలేదు, అనలైజ్ చేయాలి. ఓకే, నా పాయింట్ ఏమంటే లో లెవెల్ విండ్ షియర్ అలర్ట్ సిస్టమ్స్ కెన్ బి ఇన్స్టాల్డ్ at a few airports. It doesn't cost anything. Nowadays, may cost 1 or 2 crores. That's nothing for the airport, nothing for the country. And National Airport Authority, Paura Vimanayana Shakha,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని డీప్ గా అనలించి అటువంటి లో లెవెల్ విండ్ షియర్ అలర్ట్ సిస్టమ్స్ ని కొన్ని ఎయిర్పోర్ట్స్ దగ్గర పెడితే బాగుంటుందని. అయితే ఈ కంక్లూజన్ ఇప్పుడే రావడానికి వీల్లేదు. ఇది నేను అనుకుంటున్నా ఇదే కారణమని. ఇటువంటి సంఘటన 1981లో తిరుపతిలో జరిగింది. ఇటువంటి సీజన్ లో లో లెవెల్ విండ్ షియర్ అలర్ట్ సిస్టమ్, లో లెవెల్ విండ్ షియర్స్ ప్రివైల్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ కుమ్లోనింబస్ క్లౌడ్స్. సో నేను చెప్పగలంటే బాగా డీప్ గా ఎన్ఏఏ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అనలైజ్ చేసి కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఇటువంటి లో లెవెల్ విండ్ షియర్ అలర్ట్ సిస్టమ్స్ ఎయిర్పోర్ట్స్ లో పెట్టాలని నా ఉద్దేశం. అటువంటి టెక్నాలజీ అవైలబుల్, కానీ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ కు అటువంటిది లేదు. అమెరికాలో చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కారణం ఏమంటే వాళ్ళకి ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ వెదర్ హజార్డ్స్. మన దేశంలో అంత యాక్సిడెంట్స్ లేవు కాబట్టి మనం దీని మీద ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను నొక్కి ఒక్కాణించి చెప్తున్నాను. సార్, విమానాల ప్రమాదాల్లో పైలట్ ఎర్రర్ అనేది 50% ఉంటుందని చెప్తా ఉంటారు. అంటే ఎలాంటి ఎర్రర్స్ ఉండొచ్చు సార్? అంటే నాకు అది అంత అవగాహన లేదు, కానీ అంటే ఈ విండ్ షియర్ ని అవర్ట్ చేసే మేనవరబిలిటీ పైలట్స్ జనరల్ గా ఉంటుంది. నేను దాని మీద కామెంట్ చేయలేను. ఓకే, అంటే ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక అంశాలు అయ్యి ఉండొచ్చు అంటారా? మీరు ఇందాక వాతావరణం, వెదర్ హజార్డ్. వెదర్ హజార్డ్ అనేది ముందుగానే తెలుస్తూ ఉంటుంది కదా సార్, అంత సమాచారం. అది రియల్ టైం. రియల్ టైం అంటే కానీ ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో గాని భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ లో గాని విండ్ షియర్ మెజర్ చేసే సిస్టమ్స్ లేవు. ఓకే, ఇవి ఎంతైనా అవసరం. సో వాళ్ళు విండ్ వెలాసిటీ ఇవన్నీ మెజర్ చేస్తారు, అది చాలదు. ఇది నేను ఇప్పుడు ఒక 2 నిమిషాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి సార్. ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక హెక్సాగన్ గా తీసుకొని సెంటర్ లో విండ్ వెలాసిటీ మెజర్ చేస్తారు. అట్ ది 6 వర్టిసెస్ ఆల్సో విండ్ వెలాసిటీ ఇస్ మెజర్డ్. సెంటర్ కి ఒక వర్టెక్స్ కి విండ్ వెలాసిటీ 2 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఇండికేట్స్ హెజార్డస్ విండ్ షియర్. అటువంటి మెజర్మెంట్స్ ఇప్పుడు భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ లో లేవు. అందువలన వాళ్ళు గ్రాస్ గా విండ్ వెలాసిటీ చూసి మన ఐఎండి ఇండియా మెట్రాలజీ డిపార్ట్మెంట్ డేటా ఇస్తుంది, కానీ ఇటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. నేను ఎవరు తప్పు అని అనడం లేదు. మనం దీని నుంచి పాఠం నేర్చుకొని ఇటువంటి జరగకుండా చేయాలంటే లో లెవెల్ విండ్ షియర్ సిస్టమ్స్, డాప్లర్ రడార్స్ ఇవి ఇన్స్టాల్ చేయాలి. అలాగే విమాన ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోవాలంటారు? ఈ విమానయాన సంస్థలు గాని విమాన తయారీ సంస్థలు గాని ఎంతవరకు బాధ్యత ఉంటుందండి? ఇందులో విమానయాన తయారీ సంస్థది ఉందని నేను అనుకోవడం లేదు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ లో అఫ్ కోర్స్ ఈ సందర్భంలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వెదర్ హెజార్డ్స్ ని రియల్ టైంలో గమనించి ఎయిర్ క్రాఫ్ట్ కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్వైస్ చేయాలి. ఇలాంటి ప్రమాదాలు టేకాఫ్ లో జరుగుతుంటాయి, ల్యాండింగ్ లో జరుగుతుంటాయి. టేకాఫ్ లో నాకు గుర్తున్నది 81 లో తిరుపతిలో. ఇప్పుడు ఇది ల్యాండింగ్ లో ఒక 8-10 సంవత్సరాల క్రితం మణిపాల్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఇవి చాలా తక్కువ జరుగుతుంటాయి కాబట్టి ప్రభుత్వం గానీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ గానీ దీని మీద అంత దృష్టి సారించలేదు అని నేను అనుకుంటున్నాను. అంటే సార్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ రెండు కూడా చాలా కీలకమైనవి అని చెప్తూ ఉంటారు. కారణాలు ఏంటి సార్? అవును, అదే అంటే వెదర్ ఒకటి, ఇంకోటి ఏమంటే టేక్ ఆఫ్ కి కావలసినంత పవర్ ఆ మోటార్స్ ఇవ్వాలి. ఈ రెండు కీలకం. సార్, ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఒక హాస్టల్ భవనం మీద కూలిపోవడం వల్ల హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది. అసలు విమానాశ్రయానికి ఎంత దూరంలో నివాస ప్రాంతాలు ఉండొచ్చు? వాటిపై అసలు డీజీసీఏ మార్గదర్శకాలు ఎలా ఉంటాయండి? ఓకే, ఈ ప్రపంచ వ్యాప్తంగా మార్గదర్శకాలు ఉన్నాయి. ఎట్లా అంటే
ఇట్ ఈస్ నోన్ యాజ్ 1:50. అంటే ఇప్పుడు మీరు భవనం ఎయిర్పోర్ట్ కి 1 కిలోమీటర్ దూరంలో అనుకోండి. ఆ భవనం ఎత్తు 20 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. సో మార్గదర్శకాలు ఉన్నాయి. ఎన్ఐఏ సివిల్ ఏవియేషన్ ఇంప్లిమెంట్ చేస్తోంది, యుఎస్ లో అండ్ అదర్ స్టేట్స్ లో ఎఫ్ఏఐ ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇటువంటి డిస్కషన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో హోటల్స్ కడుతున్నప్పుడు వచ్చింది, వెదర్ దే కెన్ బి అలౌడ్ ఆర్ నాట్ అని. We argued and convinced that yes, they can be built. So 1:50 is the norm. అంటే హైట్ విషయంలో. ఓకే. అంటే విమానం కూలిపోయే ముందు పైలట్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసి ఉంటారంటారు? ప్రయాణికులకు ఆ సంకేతాలు అందే లోపు ఇది కూలిపోయిందంటారా? అవును, అంత టైం ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనలైజ్ చేసి చూడాలి. అందులో పైలట్ ఏటీసీతో మాట్లాడింది రికార్డ్ అయి ఉంటుంది. వాట్ మెసేజ్ సెంట్? అతను ఏమన్నా ఎయిర్ క్రాఫ్ట్ లో టెక్నికల్ స్నాగ్ అని చెప్పాడా, లేదు ఇటువంటి హెజార్డస్ నేను ఎన్కౌంటర్ చేస్తున్నాను చెప్పాడని చూడాలి. సార్, బ్లాక్ బాక్స్ యొక్క విశ్లేషణ ముఖ్యం అంటారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు. ఇది ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? దీని ఇన్ఫర్మేషన్ ఎంత టైం పడుతుందండి? నాకు తెలిసి 2-3 అవర్స్ లో కూడా అనలైజ్ చేయొచ్చు. దీన్ని అనలైజ్ ఎలా ఉంటుంది సార్ బ్లాక్ బాక్స్ లో? బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. అంటే బ్లాక్ బాక్స్ లో చాలా చాలా రికార్డ్ అవుతాయి. వాట్ విండ్ వెలాసిటీ ఈజ్ ఎన్కౌంటరింగ్ అండ్ విత్ వాట్ స్పీడ్, తర్వాత టైర్స్ థ్రస్ట్, తర్వాత ఇంజిన్ థ్రస్ట్, మోటార్ పవర్, సో మెనీ పారామీటర్స్ ఆర్ రికార్డెడ్ ఎవ్రీ ఆఫ్ టైమ్, మేబీ పర్హాప్స్ every second or 2 seconds. అవి కాకుండా పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడుతున్న సంభాషణలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. సార్, వెదర్ హజార్డ్ అనేది అన్ఫార్చునేట్లీ జరిగితే దాన్ని ఏం చేయలేం, కానీ టేక్ ఆఫ్ కు ముందు వదిలేయద్దు, అట్లా వదిలేయద్దు. అప్పుడు కూడా భగవంతుడి దయకు వదిలేసాం తిరుపతిలో జరిగినప్పుడు. ఓకే. సాంకేతికత అప్పుడు డెవలప్ అయింది. ఎప్పుడు నేను చెప్పేది 1981. ఇప్పుడు ఇంకా మెచ్యూర్డ్ కండిషన్ లో ఉంది. మనమేం చేయలేము అనకూడదు. ఓకే. చేయలేనివి చాలా తక్కువ ఉంటాయేమో. ఈ విండ్ షేర్ ని మాత్రము అరికట్టలేము, కానీ మెజర్ చేసి ది పైలట్ కెన్ బి అడ్వైజ్డ్ టేక్ ఆఫ్ ఫర్ అనదర్ 15 minutes. నథింగ్ విల్ హ్యాపెన్. దెర్ మే బి డిలే ఇన్ ది ఫ్లైట్. ఇప్పుడు చూడండి ఎంతమంది చనిపోయారు, ఎంత దురదృష్టకరం. అది కాకుండా మీరు చెప్పినట్టు ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన కూలి వాళ్ళు చనిపోయారు. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా రాయాలనుకుంటున్నాను. ఇటువంటి లో లెవెల్ విండ్ షేర్డ్ సిస్టమ్స్ అట్ సమ్ ఎయిర్పోర్ట్స్, అట్ ఆల్ ఎయిర్పోర్ట్స్ ఆల్సో దే కెన్ బి డిప్లాయిడ్. ఇట్స్ నథింగ్, ఇట్ కాస్ట్ 1 or 2 crores per airport. సరే, ఈ విమానయాన శాఖలో ప్రమాదాల నివారణకి గతంలో ఉన్న కమిటీలు కానీ కమిషన్లు కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందంటారు? ఇంకా ఫర్దర్ గా ఎలా చేయాలంటారు? అంటే అవన్నీ బాగున్నాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు దాని మీద ఫోకస్ చేయలేదని నేను అనుకుంటున్నాను. చాలా చాలా అరుదుగా జరుగుతుంది. సో ఈ ప్రమాదాల నుంచి మరి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకునేందుకు మరి ఎలాంటి వ్యవస్థ ఉండాలంటారు సార్? వాళ్ళకున్నాయి. సివిల్ ఏవియేషన్ కి దే హ్యావ్ దేర్ మెకానిజమ్స్. క్షుణ్ణంగా అనలైజ్ చేసి విమానంలో సాంకేతిక లోపం వల్ల జరిగిందా, ఒకవేళ ఆ మోటార్స్ ఏమైనా అవసరమైనంత ప్రెషర్ ఇవ్వలేకపోయినాయా, అంత ఫోర్స్ ఇవ్వలేకపోయినా, అదొకటి. అట్మాస్ఫియర్ వాతావరణ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అని చూసి వాతావరణ ఇబ్బందులకి దేర్ ఆర్ సొల్యూషన్స్. చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏం జరుగుతుందంటే ఇది ఎప్పుడో 20 ఏళ్లకు ఒకటి కదా అన్నట్టు ఉంటాం, కానీ జరిగినప్పుడు ఇది ఈ రోజు జరిగింది ఘోరమైన ప్రమాదం. ఇటువంటి ఘోర ప్రమాదం ఈ మధ్య కాలంలో భారతదేశంలో జరగలేదు. అంటే ఎప్పుడో జరగడం కాదు సార్, ఈ మధ్య మనం తరచుగా వింటూ ఉంటున్నాం, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటున్నాం కూడా. రన్వేకి సమీపంలో వచ్చిన తర్వాత విమానాలు తరచుగా కూలిపోవడం జరుగుతుంది. అంటే ఇటువంటి యాక్సిడెంట్ జరగలేదు. టర్బులెన్స్ ప్రతి సెక్టార్ లో వింటున్నాం.
ఏదో ఒక సెక్టార్ లో, ఇప్పుడు ప్రతి సెక్టార్ లో నేను లాస్ట్ వీక్ 3వ తేదీ విజయవాడ నుంచి చెన్నైకి వస్తున్నాను. చెన్నైలో ల్యాండింగ్ అప్పుడు ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ పడిపోతుందా అన్నంతటువంటి టర్బులెన్స్ ఉండింది. వాటికి కూడా టెక్నికల్ సొల్యూషన్స్ ఉన్నాయి సార్. అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడ ప్రయాణికులకి ఎలా ఉంటుంది సార్ అసలు సిచ్యుయేషన్? ఓకే, కొంతమంది ప్రయాణికులు మొన్న నవ్వుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. అప్పుడు అనుకున్నారు వాళ్ళకి ఆ గ్రావిటీ సిచ్యువేషన్ అర్థం కాలేదు, ఏదో ఉయ్యాల్లో ఊగినట్లు ఫీల్ అయ్యారు. నాలాంటి వాళ్ళకి తెలుసు ఇది చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్ అని. ఓకే, అసలు టేకాఫ్ కు ముందు యూజువల్ గా అన్ని తనిఖీలు చేసే పంపిస్తారు, బట్ విత్ ఇన్ 4 minutes లో 2 minutes లో ఇలాంటి ఎందుకు జరుగుతుంటాయి అంటారు సార్? కరెక్ట్. థరో చెకప్ చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్, ది ఫ్లైట్ డ్యూరేషన్ మేబీ అబౌట్ 8 to 10 hours, అహ్మదాబాద్ టు లండన్. అన్ని థరో చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతనే ది ఫ్లైట్ టేక్స్ ఆఫ్. అందులో ఎటువంటి అనుమానం లేదు, అన్ని చెక్ చేస్తుంటారు, ఎవ్రీ పారామీటర్. ఈవెన్ డొమెస్టిక్ ఫ్లైట్స్ కు చెక్ చేస్తారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ఇట్స్ మచ్ మోర్ రిగరస్. ఇట్స్ ఎ లాంగ్ డ్యూరేషన్ ఫ్లైట్. సార్, ఇలాంటి తనిఖీలు జరిగేటప్పుడు మానవ తప్పిదం కూడా ఉండొచ్చు అంటారా? అది నేను అనుకోవడం లేదు. ఇప్పుడున్న ఆటోమేషన్ సిచ్యువేషన్ లో మానవ తప్పిదం జరగడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. అంటే మీరు చెప్తున్నారు వెదర్ హజార్డ్ వల్లే జరిగింది వాళ్ళ ఇన్సిడెంట్ అని, బట్ వెదర్ కాకుండా విమాన ప్రమాదం జరిగినప్పుడు అసలు ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారు సార్? అది నాకు అంత తెలియదమ్మా. ఈ వెదర్ హెజార్డ్స్ మాత్రం నేను చాలా స్టడీ చేస్తున్నాను. తిరుపతిలో నేనే ఒక లో లెవెల్ విండ్ సిస్టమ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసి డెమాన్స్ట్రేట్ చేసాం. నాకు అంత విమానయానాల గురించి తెలియదు, అంటే ఎయిర్ క్రాఫ్ట్ గురించి అంత టెక్నికల్ నాకు తెలియదు, కానీ హెజార్డ్స్, వెదర్ హెజార్డ్స్ మాత్రం నాకు బాగా తెలుసు. టెక్నికల్ గా చాలా డెవలప్మెంట్ వచ్చింది, సాంకేతిక పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చినాయి, మీరు రియల్ టైం చేయాలని కూడా అంటున్నారు. అంటే ఎలాంటి చేంజెస్ రావాలి సార్? ఈ వెదర్ హెజార్డ్ కి నేను చెప్పినట్టు లో లెవెల్ విండ్ షేర్ అలర్ట్ సిస్టమ్, దాన్ని లా అంటారు, LOLA, అలాంటి ఎయిర్పోర్ట్స్ లో పెట్టడము, అవసరమైతే డాప్లర్ రాడార్స్, తర్వాత ఏమంటే మధ్యలో ఇప్పుడు సపోజ్ చెన్నై టు ఢిల్లీ మధ్యలో ఒక 10-20 విండ్ ప్రొఫైలర్స్ పెట్టి వెలాసిటీస్, విండ్ షేర్స్ మెజర్ చేసి ది పైలట్ కెన్ బి అడ్వైజ్. నేను వెదర్ విషయంగానే మాట్లాడుతున్నాను. ఓకే సార్. సార్, ఫైనల్ గా చెప్పండి, గతంలో జరిగిన ప్రమాదాల నుంచి ఇంకా మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలంటారు సార్? మనము ఓకే, ఇది వెదర్ హెజార్డ్ అనుకుందాం. ఇటువంటి వెదర్ హెజార్డ్ ని ఎట్లా అవాయిడ్ చేయాలి? మనం మార్చలేం వాతావరణాన్ని, కానీ ఎటువంటి మెజర్మెంట్స్ చేసి పైలట్ కి అడ్వైజ్ ఇవ్వాలి. జనరల్ గా నా ఉద్దేశం జరుగుతుంది అంటే ఎప్పుడో 20 ఏళ్లకు ఒకసారి జరుగుతుందిలే అటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టేయాలి. వెదర్ హెజార్డ్స్ కి మెజర్ చేయడము, పైలట్ అడ్వైస్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనలైజ్ చేయాలి ఆ పైలట్ ఏం చెప్పాడు ATCకి. నేను వెదర్ హెజార్డ్ అని అనుకుంటున్నాను, ఆ దిశలోనే నేను నా అభిప్రాయాన్ని వెలిపిస్తున్నాను. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నారాయణరావు గారు. ఓకే, నమస్కారం అండి. నమస్తే సార్.